హలో గాయ్స్, అందరు బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సరే, కొత్త మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసరికి నేషనల్ అసెంబ్లీ రిపబ్లిక్ ఆఫ్ మారిషియస్ అనమాట. ఇదంతా గవర్నమెంట్ హౌసు. 1968లో మారిషియస్కి ఇండిపెండెన్స్ వచ్చాక ఇది పార్లమెంట్గా మారింది. 1968 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట. ఇక్కడే లాస్, అదే నిర్ణయాలు అవి తీసుకుంటూ ఉంటారు. పార్లమెంట్ ఇన్సైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ ప్రోటోకాల్ వల్ల ఫోన్లు అలౌ చేయలేదు, సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇదంతా కొంచెం అంతా బయట అనమాట. చూడండి. ఈ స్టాచ్యూలో ఉన్న పర్సన్ పేరు వచ్చేసరికి విలియం స్టీవెన్సన్. మన వాళ్ళందరూ తెగ ఫోటోలు దిగుతున్నారు. ఈ ప్లేస్ వచ్చేసరికి మేరీ రెయిన్ డీలా పెక్స్. ఇట్ వాజ్ బిల్డ్ ఇన్ 1940 బై బిషప్ జేమ్స్. ఈ ప్లేస్ ఎందుకంత ఫేమస్ అంటే డ్యూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ మారిషియస్లో ఉండే కొంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు శాంతి కోసం. ఈ ప్లేస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ వచ్చేసరికి అపర్వాసి ఘాట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇమిగ్రేషన్ డిపోర్ట్ అంటారు దీన్ని. ఇది మారిషియస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్లో ఉంది. హిందుస్థాన్ భాషలో అపర్వాసి ఘాట్ అంటే మరో దేశం నుండి వచ్చిన వ్యక్తి అని అర్థం. ఇంక 1834 బానిసత్వం రద్దయ్యాక బ్రిటిష్ వాళ్ళకు మారిషియస్లో ఉన్న చెరుకు తోటలకు పనిచేయడానికి కార్మికులు కావాల్సి వచ్చింది, అంటే లేబర్స్. ఇంకప్పట్లో ఇండెక్చర్ సిస్టమ్ అని ఒక పద్ధతిని తీసుకొని వచ్చారు, అంటే ఒప్పంద పద్ధతిలో పనిచేయటం. ఇంకా 1849లో అపర్వాసి ఘాట్ అనే ప్లేస్ని నియమించారు. ఇంకెక్కువగా ఇండియా, చైనా, మడగాస్కర్, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చారనమాట. ఇంక కొంతమంది ఇక్కడే ఉండిపోయారు, న్యూ లైఫ్ని స్టార్ట్ చేశారనమాట. ఇంక ఈ ప్లేస్కి 2006లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు వాడుకున్న పరికరాలు అనమాట. ఇవన్నీ వాళ్ళు గుర్తుగా ఉంచారు ఇక్కడ. ఇంక ఇదంతా మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. డెలివర్ ఆయింట్మెంట్ మిల్క్ బాటిల్స్ అండి, స్మాల్ మెడిసిన్ బాటిల్. ఈ రోజుకి అపర్వాసి ఘాట్ అంటే మారిషియస్ ప్రజలకు వారి పూర్వీకుల కష్టం, ధైర్యం మరియు ఏకత్వాన్ని గుర్తు చేస్తుందన్నమాట. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది ఈ అపర్వాసి ఘాట్ చూడటానికి. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఈ ప్లేస్ వచ్చేసరికి సిటాడెల్, ఇంకో పేరు వచ్చేసరికి అడిలేడ్. ఈ క్వీన్ అడిలేడ్ ఎవరు అంటే కింగ్ విలియమ్స్ 4 వైఫ్ అనమాట. ఆమె పేరు పెట్టారు. చాలా ఫుటేజ్ అయితే డిలీట్ అయిపోయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకైతే ఏ ప్లేస్ బాగా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా మారిషియస్లో ఉంటే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. Don't forget to like, share and subscribe for more traveling inspirational videos. I'm your Gusadi Originals, enjoying life. Pandago.